అంకుశం న్యూస్ కి స్వాగతం. నేను మీ కవిత. రకాల కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర కావచ్చు, కళ్యాణదుర్గ్ కానీ రాయదుర్గ్ కూడా ఒక మూలకు అంటే జిల్లా యొక్క సరిహద్దుల్లో అంటే కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ప్రాంతం కూడా ఇక్కడ ఏది కానీ సదుపాయాలు లేవు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితుల్లో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యులు కానీ రఘువీరెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక పర్మనెంట్గా పిఏబిఆర్ నుంచి కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిరకు కర్ణాటక నుంచి పర్మిషన్ తీసుకొని కూడా పావుగడ మీద కూడా ఒక పైప్ లైన్ తీసుకొని పోయి శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా అన్ని గ్రామాలకు కూడా తాగునీరు కూడా అందించినాం కూడా ఆ రోజు కూడా అందించి. ఇదే కాకుండా ఇది మారుమూల ప్రాంతము, జిల్లా కేంద్రానికి ఆ రోజు అనంతపురానికి రావాలంటే చాలా సుదీర్ఘంగా కూడా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. చాలా పేదవారు కూడా ఇంత దూరం రావాలంటే కష్టం అని చెప్పేసి ఆ రోజు గట్టిగా మేము పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రి గారు కూడా ఆ రోజు రఘువీరెడ్డి గారు అంతా కూడా అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు తర్వాత మేమందరూ కూడా గట్టిగా బట్టి ఆ రోజు ప్రభుత్వం పైన మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి ఒక డివిజనల్ పోలీస్ ఆఫీస్ అంటే డిఎస్పీ స్థాయిలో డివిజనల్ పోలీస్ ఆఫీస్ అనేది కూడా కళ్యాణదుర్గ్ హెడ్ క్వార్టర్స్గా రాయదుర్గ్, కళ్యాణదుర్గ్ తీసుకొని రావడం. అలాగే ఆర్ఎన్బి కళ్యాణదుర్గ్, రాయదుర్గ్ ధర్మారం ఉండేదాన్ని ఆర్ఎన్బి డివిజనల్ ఆఫీస్ కూడా రాయదుర్గ్, కళ్యాణదుర్గ్ డివిజనల్ ఆఫీస్ తీసుకొని రావడము. ఆర్డీఓకు ఆఫీస్ కూడా అక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కూడా కళ్యాణదుర్గ్, రాయదుర్గ్ కలిపి కళ్యాణదుర్గ్ తీసుకొని రావడము. ఆ ప్రాంతం అభివృద్ధి చేసేదే కాకుండా ఇంత దూరం అనేది పోకోకుండా కోర్టుకు ఇవన్నీ రెవెన్యూ కోర్టుకు పోకుండా అన్నీ కూడా చేసినాము ఆ రోజు తీసుకొని. అటువంటి సాధించిన దాన్ని ఈరోజు దాదాపుగా 10-15 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉంటే జిల్లా డివైడ్ అయిన జిల్లా ఈరోజు పుట్టపర్తి జిల్లా, సత్సాయి జిల్లా ఒకటి తయారైంది, అనంతపురం జిల్లా అని 2 తయారైపోయినాక అనంతపురం జిల్లాలో ఉండే ఆఫీసుల్లో ఉండే ఆర్ఎన్బి ఆఫీసుని తీసుకొని పోయి మళ్ళీ కూడా హిందూపురంకి మార్చాడడం నిజంగా కూడా చాలా దుర్మార్గమైంది. ఇది అసలు ఎవరికి కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రభుత్వానికి ఇటువంటి ఆలోచన అనేది కూడా రాలేదు. అదనంగా తీసుకొని రావాలా, హిందూపురం తీసుకొని రండి, మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం, దాన్ని తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. అంతేగాని మీరు కళ్యాణదుర్గ్లో ఉండే ఆఫీసుని తీసుకొని పోయి అక్కడ తీసుకొని రావడం, కనీసం కళ్యాణదుర్గ్ శాసనసభ్యుడు కావచ్చు, రాయదుర్గ్ శాసనసభ్యుడు కావచ్చు, దీనిపైన ఎక్కడ కానీ నోరు కూడా విప్పలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. మంత్రి గారు ఉన్నారు, ఇక్కడ కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఈ జిల్లాకు సంబంధించిన వారు, పార్లమెంటు సభ్యులు ఉన్నాడు, స్థానిక శాసనసభ్యులు 2 ఉన్నారు. వీళ్ళు గతంలో అనుభవం కూడా ఉంది కాలువ శ్రీనివాసులకు అందరికీ కూడా. కనీసం వచ్చినట్టు కూడా మీరు పోగొట్టుకుంటా అంటే ఎట్లయింది? ఆర్టీడీ సంస్థను పోగొడతానే కూడా దీంట్లో ఎక్కడికైనా చలనం లేదు వీళ్ళకు. కనుక ఆఫీసులు కూడా ప్రభుత్వ ఆఫీసులు కూడా తీసుకొని పోతా అంటే ఊరికే ఉన్నది కాదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా పరిగణిస్తూ ఉంది జిల్లాలో. అంతేకాదు అక్కడ ఉండే ప్రాంత ప్రజలు కూడా చేస్తున్నారు దీన్ని కూడా వెంటనే కూడా, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది అంతేకాటి వెంటనే కూడా అక్కడ చెప్పేసి ఇంకొకటి కావాలని హిందూపూర్లో చేయండి, కానీ దీన్ని మాత్రం తరలించడానికి ఎవరు కానీ కళ్యాణదుర్గ్ ప్రజలు కావచ్చు, రాయదుర్గ్ ప్రజలు కూడా ఎవరు కానీ ఒప్పుకోమో మా పార్టీతో పాటు కూడా అని చెప్పేసి ఈ సపరేట్ న్యూస్ చేయండి. ఒక ఫోటో